హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సేల్స్ కొటేషన్ గురించి చూస్తాం. సో సేల్స్ కొటేషన్ మీనింగ్ అంటే మనీని ఎస్టిమేట్ చేసేది. ఏం బెనిఫిట్స్ అంతా ఉన్నాయంటే ఇప్పుడు మనం సేల్స్ కొటేషన్ యూజ్ చేసేది ఫార్మసీలో ఒక కామన్ ప్రాక్టీస్గా ఉన్నాయి. సో మీ కస్టమర్స్కి వాళ్ళు చేసిన పర్చేస్కి మీరు ఎస్టిమేటెడ్ అమౌంట్ మీరు ప్రొవైడ్ చేసాం బిఫోర్ ఫైనలైజింగ్ ద సేల్. సో దీని తట్టు మీకు ఎక్స్పెక్టేషన్ కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్ మేనేజ్ చేసాం. అండ్ ఆల్సో ఆ కస్టమర్స్ వచ్చేసి కరెక్ట్గా ఇన్ఫార్మ్ డిసిషన్ మేక్ చేసేదానికో ఇది అలౌ చేసాను. సో వన్స్ ఆ కస్టమర్ వచ్చేసి కోటెడ్ ప్రైస్కి అగ్రీడ్ చేసిన తర్వాత మీరు సేల్స్ కొటేషన్ని సేల్స్ ఇన్వాయిస్గా కన్వర్ట్ చేసాం. అండ్ ఇక్కడ సేల్స్ కొటేషన్లో మీరు ఇన్వెంటరీలో ప్రోడక్ట్స్ లేదంటే కూడా మీరు ఇక్కడ యాడ్ చేసాం. సో సేల్స్ కొటేషన్ ఎలా క్రియేట్ చేసేది అని చూస్తాం. దానికి టూ వేస్ ఉన్నాయి. సో ఫస్ట్ వేస్ వచ్చేసి మీరు ఇక్కడ సేల్స్ మెయిన్ డాష్బోర్డ్లో ఉండి సేల్స్లో ఇక్కడ సేల్స్ కొటేషన్ ప్లస్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కస్టమర్ నేమ్, ఇక్కడ బిల్లింగ్ ఫర్ డాక్టర్స్ అండ్ ప్రోడక్ట్ వన్స్ మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బ్యాచ్ అండ్ ఎక్స్పైరీ అండ్ ఇవి అన్నీ వచ్చేసి నాట్ రిక్వైర్డ్. బ్యాచ్ అండ్ ఎక్స్పైరీ నాట్ రిక్వైర్డ్. అండ్ మీ దగ్గర ఇన్వెంటరీలో స్టాక్ లేదంటే కూడా లైక్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే ప్రోడక్ట్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసాం కొటేషన్లో. సో వన్స్ ప్రోడక్ట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సేవ్. సో ఇలాగే మీరు సేల్స్ కొటేషన్ని క్రియేట్ చేసు. సో సేల్స్ కొటేషన్ వచ్చేసి డిఫరెంట్ ఫ్రమ్ సేల్స్ ఇన్వాయిస్ యాజ్ వెల్ as సేల్స్ డ్రాఫ్ట్. సో ఎలా అది సేల్స్ ఇన్వాయిస్లోని డిఫరెంట్ అంటే ఇప్పుడు మీరు సేల్స్ కొటేషన్ క్రియేట్ చేస్తారంటే ఇన్వెంటరీ అండ్ ఐటమ్ లెడ్జర్ అండ్ కస్టమర్ లెడ్జర్ ఇవి అన్నీ ఏమీ అఫెక్ట్ అవ్వదు, సిమిలర్ టు ద సేల్స్ డ్రాఫ్ట్. యాజ్ వెల్ మీరు సేల్స్ కొటేషన్లో ప్రోడక్ట్ వచ్చేసి అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే కూడా మీరు ఇన్వెంటరీలో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే కూడా మీరు ఇక్కడ యాడ్ చేసు. అండ్ సేల్స్ డ్రాఫ్ట్ ఓన్లీ ఎలా డిఫరెంట్ అంటే లైక్ ఇన్ సేల్స్ డ్రాఫ్ట్లో మీరు ప్రోడక్ట్స్ వచ్చేసి స్టాక్లో ఉండేదాన్ని మట్టుందా ఇక్కడ యాడ్ చేయనవును. అండ్ మీరు కరెక్ట్ బ్యాచ్ అండ్ ఎక్స్పైరీ డీటెయిల్స్ యాడ్ చేయాలి. బట్ ఇన్ సేల్స్ కొటేషన్లో మీరు చూస్తారంటే సో ప్రోడక్ట్ ఇన్వెంటరీలో లేదంటే కూడా యాడ్ చేసు అండ్ ఇక్కడ నో బ్యాచ్ అండ్ ఎక్స్పైరీ డీటెయిల్స్ రిక్వైర్డ్. సో ఇలాగే డిఫరెన్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఫ్రమ్ సేల్స్ డ్రాఫ్ట్ అండ్ సేల్స్ ఇన్వాయిస్. ఇప్పుడు మీరు ఆల్రెడీ సేవ్ చేసిన దాన్ని చూడివ్వాలంటే లైక్ సేల్స్ కొటేషన్ మీరు ఆల్రెడీ సేవ్ చేసిన దాన్ని చూడివ్వాలంటే ఇక్కడ మీరు సేల్స్లో సేల్స్ కొటేషన్ మట్టం క్లిక్ చేయాలి. సేల్స్ కొటేషన్. సో ఇక్కడ అన్ని కొటేషన్ సేవ్డబుల్ షోన్ అవును. మీరు ఇక్కడ ప్రింట్ ఎత్తుకోసం అండ్ వాట్సాప్లో షేర్ చేయసు. ఇప్పుడు మీరు ఆ బిల్ క్లిక్ చేసుకోండి. ఇఫ్ సపోజ్ మీకు ది బిల్ని కన్వర్ట్ చేయాలంటే ఇన్వాయిస్గా ఇక్కడ మోర్లో చూస్తారంటే మీకు రెండుగా ఆప్షన్స్ ఉన్నాయి, ఎడిట్, రీఫిల్ రిమైండర్, ప్రింట్, వాట్సాప్లో షేర్ చేసాం. ఇఫ్ సపోజ్ మీకు ఈ కొటేషన్ డెలీట్ చేయాలంటే కూడా మీరు డెలీట్ చేసుకోసం. ఇప్పుడు కన్వర్ట్ చేయాలంటే ఇన్వాయిస్గా ఇక్కడ మీరు ఎడిట్. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు సెట్టింగ్స్ ఇక్కడ చేంజ్ చేయాలి ఇన్వాయిస్గా. సో దానికి మీరు ఇక్కడ రైట్ సైడ్లో సెట్టింగ్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్వాయిస్ అండ్ సబ్మిట్. సో వన్స్ చేసిన తర్వాత ఇక్కడ టాబ్లెట్స్కి బ్యాచ్ అండ్ ఎక్స్పైరీ అన్నీ మీరు యాడ్ చేయాలి. సో వన్స్ బ్యాచ్ అండ్ ఎక్స్పైరీ యాడ్ చేసిన తర్వాత మీరు సేవ్ చేసాం. సో ఇలాగే మీరు సేల్స్ కొటేషన్ని సేల్స్ ఇన్వాయిస్గా మీరు కన్వర్ట్ చేసాం. ఇది ఫస్ట్ మెథడ్ సేల్స్ కొటేషన్ క్రియేట్ చేసేదానికి. అండ్ సెకండ్ మెథడ్ మీరు సేల్స్ ఇన్వాయిస్ పేజ్లని సెట్టింగ్స్కి వెళ్ళి రైట్ సైడ్లో సెట్టింగ్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు కొటేషన్ మీరు క్లిక్ చేసుకోవాలి, కొటేషన్ అండ్ సబ్మిట్. సో బై దిస్ వే కూడా మీరు సేల్స్ కొటేషన్ క్రియేట్ చేసాం. థ్యాంక్ యూ.